వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కడప జిల్లా సిపిఐ జిల్లా కార్యాలయంలో దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి సిపిఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ గాలిచంద్ర గారు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి అనంతరం ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్ నాగసుబ్బారెడ్డి, నగర కార్యదర్శి ఎన్ వెంకటశివ, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు మల్లికార్జున మద్దిలేటి, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి కె మునయ్య, జి నాగేశ్వరరావు, సిపిఐ సీనియర్ నాయకులు సావంత్, సుధాకర్, చంద్రగుప్త, కె మునయ్య, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి కడప పాల్గొన్నారు. నిర్వహించడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆలోచిస్తూ ఉంది. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చనిపోయిన సందర్భంగా, వర్ధంతి సందర్భంగా ఆయన చేసినటువంటి 1891లో పుట్టి 1952 డిసెంబర్ 6వ తారీఖు చనిపోయినటువంటి కాలం నుంచి ఈ మధ్య కాలంలో చేసినటువంటి ఆయన పుట్టిన మొదలుకొని చనిపోయేంత వరకు ఈ దేశ స్వాతంత్ర్యం కోసం, ఈ దేశంలో అణగారిన వర్గాల కోసం, అణచివేత దోపిడీకి వ్యతిరేకంగా అవిశ్రాంతంగా పోరాటం చేసినటువంటి గొప్ప మహానుభావుడు. ఆయన చదువుకునేటువంటి రోజుల నుంచే వివక్షతకు, అంటరానితనానికి గురైనటువంటి స్వతహాగా ఫేస్ చేసినటువంటి వ్యక్తి. ఏ దశలో కూడా అతను వివక్షత, అంటరానితనం మీద ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా తిరుగుబాటు చేసినటువంటి, పోరాటం చేసినటువంటి, సమాజాన్ని నిరంతరం మార్పు చేయడానికి కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి. మరి మహారాష్ట్ర ముంబైలో విద్యాభ్యాసాన్ని మొదలుపెట్టి కొలంబియాలో యూనివర్సిటీలో కూడా అనేక ఉన్నత విద్యను అభ్యసించిన తర్వాత ఆయన ఒక ఎకనామిస్టుగా, ఒక పొలిటీషియన్గా, ఒక సంస్కర్తగా అనేకమైనటువంటి కార్యక్రమాలను సాధించ ఊహించినటువంటి వ్యక్తి. మన దేశానికి స్వాతంత్రం కోసం అనేకమైనటువంటి పోరాటాలలో కీలక భూమిక పోషించడమే కాకుండా స్వాతంత్ర అనంతరం కూడా ఆయన అనేక సంస్కరణల కోసం కృషి చేసినటువంటి వ్యక్తి. ప్రధానంగా భారత రాజ్యాంగానికి జరిగినటువంటి ఎన్నికల్లో ఏదైతే కమిటీలో ఆయన చైర్మన్గా వ్యవహరించాడో, భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడంలో, భారత రాజ్యాంగంలో ఈ దేశ భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి అనేటువంటిది అన్ని వర్గాలను సమానత్వంగా చూసేటటువంటి లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ పరిణమిల్లే విధంగా రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడంలో కూడా క్రియాశీలక పాత్ర పోషించినాడు. మరి ఆయన మొట్టమొదట ప్రభుత్వ ఏర్పాటులో కూడా పండిట్ జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రి నేతృత్వం క్యాబినెట్లో ఈయన లా మినిస్టర్గా కూడా పనిచేశాడు. మరి అటువంటి సందర్భంలో కూడా మన కార్మికులకు సంబంధించినటువంటి కనీస వేతన చట్టం కావచ్చు, లేకపోతే ఇంకా ఇతరేతర అంశాలకు సంబంధించినటువంటి అంశాలలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ఈరోజు మనము గమనించాల్సింది ఏమంటే, భారత రాజ్యాంగ నిర్మాత, భారత రాజ్యాంగము ఈ దేశానికి సంబంధించినటువంటి అన్ని వర్గాల ప్రజల యొక్క ఆలోచనకు దర్పణం పట్టే విధంగా ఏ విధంగా రూపుదిద్దారో, మరి దానికి భిన్నంగా భారత ప్రభుత్వాలు ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కారు 10 ఏళ్ల కాలంలో భారత రాజ్యాంగం పైన ప్రమాణం చేసి భారత రాజ్యాంగం కల్పించిన హక్కులు ప్రాతిపదికన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత అందుకు భిన్నంగా ఇవాళ పరిపాలన కొనసాగిస్తూ ఉన్నారు. దానికి భారత రాజ్యాంగము లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థ అనేటువంటి దానికి కూడా పూర్తిగా తొలగించాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉన్నారు. భారత రాజ్యాంగం కంటే సనాతన ధర్మం గొప్పది అనేటువంటి ఈరోజు బీజేపీ, ఆర్ఎస్ఎస్ సంఘపరివారు ఈరోజు రాజ్యాంగంపై దాడికి చేయడానికి మొదలుపెట్టారు.
రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్లు కూడా సమూలంగా సమీక్ష చేయాలి, మార్పు చేయాలి అనేటువంటి ఒక కొత్త సమస్యకు ఇవాళ తలెత్తేటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తంగా చూసినప్పుడు దేశంలోనే ఒక హింసాత్మకమైనటువంటి ఫ్యాసిస్టు దుర్మార్గపూరితమైనటువంటి దోపిడీ వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసే విధంగా బీజేపీ ప్రభుత్వము పాల్పడుతున్న నేపథ్యంలో నిజంగా అంబేద్కర్ గారికి ఘనమైన నివాళి అర్పించడం అంటే భారత రాజ్యాంగాన్ని పరిరక్షించడం కోసం మనమంతా కూడా కంకణం కట్టుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఉందని చెప్పి సనాతన ధర్మం కాదు భారత రాజ్యాంగం గొప్పది అనేటువంటి నినాదంతో మనమంతా ముందుకు సాగాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ నాకు అవకాశం కల్పించిన దత్తపుర పోరాట సమితి నాయకత్వానికి మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. జోహార్. జోహార్. రక్షించుకుంటాం భారత రాజ్యాంగాన్ని. రక్షించుకుంటాం. భారత రాజ్యాంగాన్ని. రక్షించుకుంటాం.